ఎవ్రీవన్. కొరమేను చేపల ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. బాలింతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరైతే గనక ఈ కొరమేనుని మంచిగా తినొచ్చు. అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చేప ఏదైనా ఉందంటే అది కొరమేనే అనమాట. చక్కగా వీడియోలో చూపించినట్టు ముక్కలనైతే ఇలా కోసుకోండి. ఫ్రైకి ఈ సైజ్ ఉంటే కనుక బావుంటాయన్నమాట. వీటన్నిటిని ఒక క్లాత్‌లో పెట్టి బాగా ఇప్పుడు వీడియోలో చూపించినట్టయితే గనక దగ్గరికి ముడివేసేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయండి. అప్పుడు మనకి దాంట్లో ఉన్న నీరంతా పీల్చేసుకుంటది. ఇప్పుడు ఆ ముక్కల్ని తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్‌ఫ్లోర్ వీటితో పాటు కట్ చేసుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకొని చక్కగా వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేస్తూ కలుపుకోండి. తర్వాత ఫైనల్‌గా కొంచెం ఫిష్ మసాలాను గానీ, గరం మసాలాను గానీ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసేయడమే. చక్కగా దోరగా 2 వైపులా వేగిన తర్వాత ఈ కొరమేను ఫ్రైని తీసేసుకుంటే గనక మనకి సూపర్ టేస్ట్‌తో రెడీ అయిపోతది. పైన బుడగలొస్తున్నాయి కదా! అవి ఆగిపోతే గనక ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. బాలింతలు బాగా తినొచ్చు. ఇవి తింటే పాలు కూడా పడతాయి అనైతే గనక అంటారనమాట. బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కొరమేనుని తినడానికి ట్రై చేయండి. ఏ రూపంలోనైనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.